నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ దెబ్బతిన్న రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన. దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన, సర్కార్ తీరుపై మండిపాటు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావాలి. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్ని చైతన్యపరుస్తూ ర్యాలీ. అనర్హుల ఓట్లు తొలగిస్తున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడి. డిసెంబర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్, ఫిబ్రవరిలో ఎగ్జామ్స్. నోటిఫికేషన్ విడుదల రాజకీయ దురుద్దేశమేనన్న టీడీపీ నేత అశోక్ బాబు. తుఫాన్తో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. వామపక్ష నేతల డిమాండ్. బాపట్ల జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఆయన బాధిత రైతులతో మాట్లాడారు. తమ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మంచే జరుగుతుంది తప్ప ఏ ఒక్కరికి చెడు జరగదని ఖచ్చితంగా చెబుతున్నానని సీఎం జగన్ అన్నారు. పారదర్శకంగా నష్టం జరిగిన వారిని గుర్తించి సోషల్ ఆడిట్కు పేర్లు పెట్టడం జరుగుతుందన్నారు. బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధిత రైతులతో మాట్లాడారు. గతంలో కరువు, వరదలు వచ్చినా పట్టించుకోని పరిస్థితులు లేవని, ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నష్టం జరిగితే వెంటనే రైతులకు పరిహారం అందిస్తున్నామని వివరించారు. మీకు ఇన్పుట్ సబ్సిడీ రాదని ఎవరు చెప్పినా నమ్మవద్దన్నారు. వెంటనే ఎన్యూమరేషన్ మొదలు పెడతారని, వచ్చే నెల సంక్రాంతిలోపు మీ అందరికీ ఇన్పుట్ సబ్సిడీ వచ్చేస్తుందని హామీ ఇచ్చారు. ఈరోజు ఎక్కడ ఎప్పుడు ఏం అన్యాయం జరిగినా, ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు వచ్చినా కూడా ముఖ్యమంత్రిగా నేను వచ్చి ఆ జరిగే పనిని చెడగొట్టి అధికారులందరూ నా చుట్టూ తిప్పుకొని ఫోటోలకు మాత్రం పోజులిచ్చి టీవీలోను పేపర్లోనూ నేను రావాలి అని చెప్పి తాపత్రయపడే ముఖ్యమంత్రి ఈరోజు లేడు. ఇంతకు ముందుటికి ఈ రోజుకి తేడా అది. మీ బిడ్డ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఒకటే ఇస్తాడు. దయచేసి అపోహలు నమ్మకండి. ఎవరైనా కూడా మీకు ఇన్సూరెన్స్ రాదనో, మీకు ఇన్పుట్ సబ్సిడీ రాదనో, లేకపోతే ఇంకొకటి రాదనో అని చెప్తే దయచేసి ఎవ్వరూ కూడా నమ్మద్దండి అని మాత్రం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు అన్యాయం జరగదు అన్నది గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఈ ఖరీఫ్ సీజన్కి కూడా ఇన్సూరెన్స్ వచ్చేది ఎప్పుడు? నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ మొదలు అయ్యేటప్పటికి, అంటే నెక్స్ట్ జూన్కు మనం రైతు భరోసా డబ్బులతో పాటు ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు అప్పుడు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో ఎక్కడ ఇంతకుముందు జరిగిన చరిత్ర, ఇంతకుముందు అయితే ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంతమందికి వస్తుందో తెలియదు. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రతి ఎకరాను కూడా. మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో దెబ్బతిన్న పంట పొలాలను టీడీపీ అధినేత చంద్రబాబు పరిశీలించారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో నీట మునిగిన వరి పంటలను చూసి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టంపై రైతులతో మాట్లాడి ఆరా తీశారు. కనీసం పంట బీమా ప్రీమియం కూడా చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చంద్రబాబు మండిపడ్డారు. మరో 3 నెలల్లో ప్రజల కష్టాలు తీరుతాయని, పొలాల్లో ఉండి రైతుల కష్టాలు తెలుసుకోవాల్సిన మంత్రులు ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు. పంట నష్టపరిహారం తాను పెంచుకుంటూ వెళ్తే జగన్ తగ్గించుకుంటూ వచ్చారని ఆరోపించారు. ఇప్పటి వరకు పంట నష్టపరిహారంకు అధికారులు రాలేదని రైతులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఆలపాటి, శ్రావణ్ కుమార్ ఇతర నాయకులు చంద్రబాబుతో ఉన్నారు. 90% పంట పొలాల్లోనే నీటిమయమైపోయింది. ఇందులో మానవ తప్పిదం కూడా ఉంది. మానవ తప్పిదం చూస్తే ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు కనపడుస్తుంది. ముందు జాగ్రత్త ఏమాత్రం లేవు. ఎవరైనా వచ్చారా అంటే ప్రభుత్వ యంత్రాంగం ఎవ్వరు రాలా. ఎవరన్నా వచ్చారా? ఎవరు ప్రభుత్వ యంత్రాంగమే రాలేదు. ఇంకో పక్కన మీరు చూస్తే
ఎప్పటి నుంచో ఒక సిస్టమ్ ఉంది, బీమా, పంట బీమా. అది ఫసల్ బీమా అనే పేరు పెట్టి ప్రధానమంత్రి కూడా దానికి శ్రీకారం చుట్టి కొంత కేంద్ర ప్రభుత్వం, కొంత రాష్ట్ర ప్రభుత్వం, కొంత రైతు ఇచ్చేవాళ్ళు మీ రుణాలు తీసుకున్నప్పుడే దాన్ని కట్ చేసుకునేవారు. అది ఉండుంటే ఈరోజు మీకు డబ్బులు వచ్చేది, నష్టపరిహారం వచ్చేది. వచ్చిందా? ఒక్క పైసా వచ్చిందా? ఫసల్ బీమా అంతా కూడా అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు అయి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సూచించారు. ప్రజలను చైతన్యపరుస్తూ ఓటరుగా నమోదు, ఓటు హక్కు వినియోగంపై చేపట్టిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఓటు హక్కు చాలా విలువైందని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఓటరుగా నమోదు, ఓటు హక్కు వినియోగంపై చేపట్టిన అవగాహన ర్యాలీలో జేసీ రాజకుమారి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. కలెక్టరేట్ నుంచి హిందూ కళాశాల కూడల వరకు ఈ ర్యాలీ జరిగింది. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడంతో పాటు ఎన్నికల సమయంలో తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. అలాగే నిబంధనల ప్రకారం అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించడం, అనర్హుల ఓటు తొలగిస్తున్నట్లు వివరించారు. ఓటర్ నమోదు, ఇతర అంశాలపై నిరంతరం రాజకీయ పార్టీలతో సమావేశాలు చేపడుతున్నట్లు చెప్పారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని, యువకులందరినీ కూడా మనం ఓటర్గా నమోదు చేయాలన్నది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎందుకంటే మనందరికీ తెలుసు, భారతదేశం సంబంధించి చెప్పాల్సిన అవసరం లేదు, అత్యధిక మంది ప్రజలు ఉన్నటువంటి, అత్యంత సురక్షితంగా, సుభిక్షితంగా మనం సంతోషంగా జీవిస్తున్నటువంటి ప్రపంచ దేశాల్లోనే అతి గొప్ప ప్రజాస్వామ్యం భారతదేశంకి ఉంది. సో భారత రాజ్యాంగం అతి గొప్ప ప్రజాస్వామ్యం, అతి గొప్ప ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని మనకి ప్రసాదించారు. ఆ రాజ్యాంగం ప్రసాదించిన ప్రధానమైనటువంటి హక్కు ఈ ఓటు హక్కు. సో కాబట్టి 21 సంవత్సరాలు నిండిన వారికి ఉండే ఓటు హక్కుని 61వ రాజ్యాంగ సంఘం ద్వారా కూడా దాన్ని 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. కాబట్టి ఓటర్గా నమోదయ్యి ఆ ప్రాంతంలో ఆ వ్యక్తి నివసించకపోయినా లేదా ఆ ప్రాంతంలో లేకుండా చనిపోయిన వ్యక్తులు, ఇలాంటి వారిని గుర్తించి డోర్ టు డోర్ వెరిఫికేషన్ ఒక నెల రోజుల పాటు చేశారు BLOలందరూ. సో గుర్తించి వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. పొలిటికల్ పార్టీలు కూడా, రాజకీయ పార్టీలు కూడా వారు ఏదైనా గుర్తించినవి కూడా వారు కూడా ఆన్లైన్లో అప్లై చేసే అవకాశం కల్పించారు. వచ్చిన ప్రతి అప్లికేషన్ని ఎలక్షన్ కమిషన్ నిర్దేశాల మేరకు ప్రతి ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వాటిని విచారించి దానికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఉత్తర్వులు పాస్ చేయడం జరుగుతుంది. మిచాంగ్ తుఫానుతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. తుఫాను నష్టంపై రేపు విజయవాడలో సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా సిపిఎం కార్యాలయంలో జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తుఫాన్తో అన్ని ప్రాంతాల్లో పంటలు నీట మునిగి రైతులు నష్టపోయినట్లు చెప్పారు. 100% పంటలు నీట మునిగితే 30% పంటలు మాత్రమే నీట మునిగాయని మంత్రులు మాట్లాడడం సరికాదన్నారు. పూర్తిగా నష్టపోయిన వరి రైతులకు 50,000 రూపాయల పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. తుఫాన్తో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, హనుమంతరావు, వలి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తమైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో ఈ ప్రభుత్వం తక్షణమే కనుక రైతులకి తగిన న్యాయం చేయకపోతే ఆందోళన కార్యక్రమానికి సిపిఐ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకి పిలుపునివ్వబోతా ఉన్నాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నేడు సుగాలి కాలనీలో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలముడి నాని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. వైసీపీ అధికారంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ఒక చేతితో ప్రజలకు ఇచ్చి మరో చేత్తో జగన్ లాక్కుంటున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు మేలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో తాళ్ల వెంకటేష్ యాదవ్, డాక్టర్ శేషయ్య, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా అహంభావం పోయిన ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో ఏ విధంగా
సర్వనాశనం అయ్యాడు. మనిషికి ఈగో అనేది చాలా దుర్మార్గం, అహం అనేది కూడా మనిషికి ఫస్ట్ ఎనిమి. దీన్ని దూరం చేసుకొని ప్రజాసేవకు అంకితమై ప్రజాసేవ కోసం నిత్యం పరితపించే వాళ్ళల్లో ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రానున్న ఎన్నికల్లో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని, అదేవిధంగా ఏవైతే బడుగు బలహీన వర్గాలకి పేదలకు ఏవైతే వాగ్దానాలు చేశారో, ముఖ్యంగా విద్య, వైద్యం, ఇల్లు, ఈ అన్ని పథకాలు కూడా ప్రతి వాడికి పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు అందరూ ఎటువంటి ఇబ్బందులు పడకుండా రానున్న కాలంలో వాళ్ళు సుఖమైన జీవితం గడపాలని చెప్పి వాళ్ళు ఏవైతే ఆశీర్వదించే పథకాలు ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తా ఉన్నారు. మాకేదో బట్టలు నొక్కి లక్షలు ఇచ్చామని చెప్తా ఉన్నాడు. ఆయన 10,000 రూపాయలు మాకు కుడి చేత్తో ఇచ్చి 20,000 రూపాయలు మా కష్టాన్ని దోచుకుంటా ఉన్నాడు. మందు రూపేనా కానివ్వండి, సరుకుల రూపేనా కానివ్వండి, ఈ యొక్క స్కూల్ ఫీజుల రూపేనా కానివ్వండి, మమ్మల్ని నిలువునా దోచుకుంటుంది ఈ ప్రభుత్వం. ఎక్కడా కూడా మాకు లబ్ధి చేకూరినటువంటి ఒక్క కుటుంబం కూడా లేదు. పైకి చెప్పడం మాత్రం మేము 10,000 ఇస్తున్నాం, ట్రిప్కి ఒకసారి 10,000 ఇస్తున్నాం, వస్తున్నాయి 10,000 ఇస్తున్నాం వస్తున్నాయని చెప్తున్నాడు. కానీ ఎవ్వరూ కూడా ఆ 10,000తో సుఖంగా ఇక్కడ కాపురాలు చేసుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా అందరూ బాధపడుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు ప్రజలు అన్న ఏముంది మాకు ఆటోలకు కూడా 10,000 ఇచ్చారన్నాడు. ఆటోలు షర్టు లేకపోతే కూడా ఫైన్లు వేసి వసూలు చేస్తున్నారు. కొత్త రకంగా 1,000 రూపాయలు ఫైన్లు చేస్తున్నారు. అంటే లైసెన్స్ అని ఇంకా అనేక విధాలుగా ముగ్గురు కంటే ఎక్కువ ఎక్కించినా కానీ ఫైన్లు అని ఇట్లా రకరకాలుగా ఎక్కువగా ఈ యొక్క సుగాలి కాలనీలో ఆటోలు ఎక్కువగా తోలుతూ ఉంటారు. అందరూ కూడా దాదాపు వాళ్ళందరూ కూడా ఇదే విషయం చెప్తున్నారు. మా బాబు ఏదో బట్టలు నొక్కుతున్నాను ఇది అన్నాడు. మాకు పిల్లల చదువులకు కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి ఒక్కళ్ళకి 10,000 అని చెప్పేసి ఇవాళ రోజున 13,000 ఇచ్చారు. అది కూడా ఈ 4 సంవత్సరాల్లో 1 సంవత్సరం ఎగ్గొట్టేశారు. గతంలో ఏ ప్రభుత్వాలు అమలు చేయని సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అన్నారు. అంకమ్మ నగర్లో జరిగిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్థానిక సచివాలయం పరిధిలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల డిస్ప్లే బోర్డును ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్దకే పాలన అందుతుందన్నారు. అభివృద్ధిలో మొదటి స్థానంలో, పారిశ్రామిక అభివృద్ధిలో 3వ స్థానంలో రాష్ట్రం ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అడకా పద్మావతి తదితరులు పాల్గొన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీలు ఇచ్చాడు, అలాగే ఆ ఇచ్చిన హామీలు ఏమో నెరవేర్చాడు. అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో ఏమి హామీలు ఇచ్చాడు, అవి ఏం నెరవేరుస్తున్నారు మరి ఇంటింటికి కూడా వెళ్ళి వాళ్ళకి తెలిపే కార్యక్రమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈరోజు ప్రతి ఇంటికి కూడా వెళ్తూ ఉంటే ఆ రోజు చదువుతుంటే ఈ పథకాలన్నీ చెప్పాడా మాకు తెలియదే అన్న అంటే వాళ్ళు కనీసం ఆ పథకాలు కూడా చెప్పిన పథకాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఆ రోజు ప్రభుత్వాన్ని. మళ్ళీ ఇవాళ మనం గుర్తు చేస్తున్నాము. వాళ్ళు 12 సిలిండర్లు ఇస్తానని చెప్పి సంవత్సరానికి 1 సిలిండర్ కూడా ఇవ్వలేదు చంద్రబాబు. అలాగే 3 సెంట్లు భూమి ఇస్తానన్నాడు. ఇవాళ సెంటు భూమి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన భూమికి ఏమో వంక పెడతా ఉన్నాడు. ఇవాళ సమాధులు పెట్టుకోవాలంటున్నాడు. ఆడపిల్ల పుట్టగానే 30,000 డిపాజిట్ వేసి 2 లక్షలు యుక్త వయసు వచ్చే నాటికి ఇస్తానన్నాడు. కనీసం ఆ పథకం పేరు కూడా తెలియదు. మహాలక్ష్మి పథకం అని పెట్టాడు. అలాగే డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, అది కూడా చేయదుంటున్నాడు. ఆరోగ్యశ్రీ వైద్యం కూడా సరిగ్గా చేయలేదు. ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజెప్పడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. మిచాంగ్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు, రైతు సంఘం నేత అజయ్ కుమార్ కోరారు. బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాసం రామారావు, అజయ్ కుమార్ మాట్లాడుతూ సిపిఎం ప్రతినిధుల బృందం, రైతు సంఘాల నాయకులు తుఫాన్ వల్ల దెబ్బతిన్న పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడామన్నారు. పరిశీలనలో జిల్లాలో తుఫాను కారణంగా కృష్ణా డెల్టా పరిధిలో 1,00,000 ఎకరాల వరి పంట వర్షానికి తడిసి నీట మునిగి నష్టం జరిగిందన్నారు. అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి పంట పండిస్తే తుఫాన్కి దెబ్బతిన్నిందని, దిగుబడి తగ్గే ప్రమాదముందన్నారు. ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టి తడిసిన ధాన్యాన్ని, ఇతర పంటలను రైతు భరోసా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని అధికారుల ద్వారా అంచనా వేసి ఈ క్రాప్ బుకింగ్తో సంబంధం లేకుండా నష్టపరిహారం ఇవ్వాలన్నారు.
వాణిజ్య పంటలకు కనీసం 50,000, వరికి ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. కౌలు రైతులు ఎకరాకు 15,000 నుండి 30,000 వరకు ముందస్తు కౌలు చెల్లించి పంటలు వేశారని వారిని ఆదుకోవాలన్నారు. ఈరోజు రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. మొన్నటిదాకా నీళ్లు సక్రమంగా అందక జనరేటర్లతోటి నీళ్లు ఎక్కడ నీళ్లుంటే అక్కడ పెట్టుకుని పంటలను కాపాడుకున్నారు. ఎకరానికి 35 నుంచి 40 బస్తాలు అయ్యేటువంటి పంట దిగుబడి దీనివల్ల 10 బస్తాలు 15 బస్తాలు తగ్గే అవకాశం ఉందండి. మేము ఎట్లా బతకాలనేటువంటిది అంటున్నారు. అది కాదు, తడిసిన ధాన్యం అనే తలకి తేలిగ్గా అడుగుతారు. అందుకని మేము కోరేది ఏంటంటే, మీరు నాణ్యతా ప్రమాణాలు చూడకుండా ఆర్బీకేల ద్వారా ప్రతి బస్తాని మద్దతు రేటు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఆర్బీకేలు కూడా చూసాం మేము. ఎక్కడ ఆర్బీకేలు తెలిసిలేవు, వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. అక్కడక్కడ అగ్రికల్చర్ అధికారులు మాత్రం పోయి చూస్తున్నట్టుంది, కానీ ఇంతవరకు నష్టపరిహారం మేము ఇంత ఇస్తామని చెప్పేసి ప్రకటించాల. అందువల్ల ఆహార పంట అయిన వరి పూర్తిగా దెబ్బతిన్నది. ఆ రైతు వాళ్ళ కొన్ని గ్రామాల్లో మేము చూసాం, 10 లక్షలు 8 లక్షలు అప్పు చేశారు. వాళ్ళు ఇప్పుడు అప్పులు పాలయ్యారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే ఈ శాస్త్రవేత్తలను పంపించి గ్రామాల్లో ప్రతి పంటని దానికి సంబంధించి ఎక్కడ నష్టం జరిగింది, నష్టానికి ఏ పంటకి ఎంత ఇవ్వాలి, వాణిజ్య పంటలకి ఎంత ఇవ్వాలి, వరికి ఎంత ఇవ్వాలి, అపరాలకి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ కనుక లెక్క వేసి దాని ప్రకారం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి. ఇంతకుముందు గతంలో నష్టపరిహారానికి ఇప్పుడు 2-3 సంవత్సరాలకి రైతులు మర్చిపోయిన తర్వాత 2,000, 2,500 వేశారు. దానివల్ల ఉపయోగం లేదు. అందుకని ఇప్పుడు వెంటనే ఇప్పుడు చెప్పినట్టు 20,000 వరికి ఇవ్వాలి, 50,000 పైన వాణిజ్య పంటలకు ఇస్తేనే రైతు మరలా నిలబడగలుగుతాడు. కమిషనర్ కీర్తి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈవీఎం ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ పై జీఎంసీ ఏర్పాటు చేసిన అవగాహన కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి జీఎంసీ ప్రధాన కార్యాలయం, బృందావన్ గార్డెన్స్లోని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అవగాహన కేంద్రాల్లో శిక్షణ పొందిన సిబ్బంది ఆఫీసు పనివేళ్లలో అందుబాటులో ఉండి ఈవీఎం ద్వారా ఓటు వేయడం, సరిచూసుకోవడం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఓటర్లు తమ ఓటుకు సంబంధించిన ఏ సందేహం ఉన్నా తీర్చడానికి వీలుగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశామన్నారు. తూర్పు నియోజకవర్గానికి 0863-234-5104, పశ్చిమ నియోజకవర్గానికి 0863-234-5105 నెంబర్లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఆపరేటర్లను నియమించామన్నారు. ఓటర్లు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:30 లోపు ఫోన్ చేసి తమ ఓటుకు సంబంధించిన ఏ సందేహం ఉన్నా తెలుసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ, అదనపు కమిషనర్ కె లక్ష్మీ శివజ్యోతి, ఏఈఆర్ఓలు సిహెచ్ శ్రీనివాస్, బి శ్రీనివాసరావు, మేనేజర్ శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి 10 ఓట్లు వేసేసి దాన్ని దీన్ని చెక్ చేస్తారు. 10 ఓట్స్ ఫర్ ఈచ్ క్యాండిడేట్, 6 ఓట్స్ ఫర్ ఈచ్ క్యాండిడేట్, 16 into 6 96 వేసి ఇది అదే చెక్ చేస్తారు. 16 మంది 14 మంది ఉంటే 14 చెక్ చేస్తామో 16 చెక్ చేస్తాము. తూర్పు నియోజకవర్గంలోని 4వ వార్డ్ తమ్మా రంగారెడ్డి నగర్, 17వ వార్డ్ ఎల్ఆర్ కాలనీ, 6వ వార్డ్ కొత్తపేట, సమతా హాస్పిటల్ నందు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమాన్ని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ అభివృద్ధికి మరో పేరు సీఎం జగన్ అని తెలిపారు. విద్యావ్యవస్థలో నాడు నేడు కింద విద్యార్థుల భవిష్యత్తులో సువర్ణాక్షరాలు దిద్దారని అన్నారు. సంక్షేమ పథకాలను నేరుగా పేదవాడి గడపకు చేరేలా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు మొహమ్మద్, ఫర్జానా, దూపాటి వంశీ, పాపతోటి అంబేద్కర్, వైసీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి ప్రజలకి అందుబాటులో ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఏ ఓటేసిన ప్రజలు
లేకపోతే ప్రతి ఒక్క ప్రజానికం, ప్రతి ఒక్క పేదవాడు కోరుకునేది ఒక్కటే, మాకు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఒక నాయకుడు అందుబాటులో ఉన్నారు అనంటే మా సమస్యలు చెప్పుకోవచ్చు, మాకు ఏ కష్టం వచ్చినా, మాకు ఏ నష్టం వచ్చినా మేము ఉన్నాము అనే భరోసా ఉండాలి. ఆ భరోసా ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఎందుకనంటే ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, ఒక కార్పొరేటర్ కాదు, ఒక గృహసారథి, కన్వీనియర్, కో కన్వీనియర్, ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు మీ ఇంటి దగ్గరే ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఉంటూనే ఉంటారు. ఎన్నికల ముందు నోటిఫికేషన్లు ఇవ్వడం, పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం ఇవ్వకపోవడం నిరుద్యోగులను వంచడమే అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల రాజకీయ దురుద్దేశంలో భాగమేనన్న ఆయన డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహిస్తే నిరుద్యోగులు ఉద్యోగాలు ఎలా సాధిస్తారో జగన్ చెప్పాలని ప్రశ్నించారు. అంటే గ్రూప్ 1లో ఒక 500 మంది 600 మందో నోటిఫికేషన్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య తీరిపోయింది. వాళ్ళ దృష్టిలో అదే, వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ దృష్టిలో అది. ఇవాళ నువ్వు గ్రూప్ 2A 897 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడంలో అర్థం ఏంటి? ఇది అవుతుందా? ఎన్నికలు రాబోతున్నాయి, మరి నువ్వు ఫిబ్రవరిలో ఎగ్జామ్ పెడతావంటే అర్థం ఏంటి? ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, ఈ ప్రభుత్వం ఉండదు, ఎవరు దానికి అజమాయిషి బాధ్యత తీసుకుంటారు? కాబట్టి ఈ రకమైన దుర్మార్గమైన నోటిఫికేషన్ ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలా. నువ్వు ఆ రోజున మేము వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తే, పెన్షన్ పెంచినా, లేదంటే నిరుద్యోగ వృత్తి ఇచ్చినా, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఇంకొక వెల్ఫేర్ స్కీమ్ ఇచ్చినా నువ్వు ఎన్నికల ముందు ఇచ్చారని చెప్పి విష ప్రచారం చేసావు. మరి ఇవాళ నువ్వు చేసిందేంటి? ఈఎస్ఐ గుణదల ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ను నిర్వహించారు. బృందావన గార్డెన్స్లోని శ్రీ చైతన్య క్యాంపస్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ జ్యోతిశ్రీ ఇతర వైద్య సిబ్బంది పాల్గొని ఈఎస్ఐ కార్డ్ హోల్డర్స్కు పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. సమాజంలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగాల్లోని కార్మికుల కొరకు ఆనాడు 1948లో కార్మికుల కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ ఈఎస్ఐ యాక్ట్ను విస్తరిస్తూ సమాజంలో ఉన్నటువంటి అన్ని యొక్క ఎస్టాబ్లిష్మెంట్లో కవర్ అయ్యే ఉద్యోగస్తులందరికీ కూడా ఈ యాక్ట్ కవర్ అవుతూ ఉచిత మెడికల్ సదుపాయాలు ప్రైమరీ, సెకండరీ, సూపర్ స్పెషాలిటీ లెవెల్లో కూడా వైద్యం అందిస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా ఈఎస్ఐ హాస్పిటల్ గుణదల నుంచి ఈరోజు గుంటూరు పట్టణంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఈ యొక్క క్యాంపును ప్రారంభిస్తూ అనేక రకాలైనటువంటి చెకప్లన్నీ కూడా ఇక్కడ ఉచితంగా అందిస్తూ ప్రైవేట్ హాస్పిటల్ రిఫరల్ను కూడా ఇందులో జరుపుతూ ఉన్నారు. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ అనండాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆధ్వర్యంలో నేడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. కొత్తపేట శనక్కాయల ఫ్యాక్టరీ సెంటర్లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వేద సీడ్స్ ఎండీ తులసి ధర్మచరణ్ పాల్గొన్నారు. సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం సంతోషకరమని తులసి ధర్మచరణ్ అన్నారు. నగరంలో ఉన్న 16 బ్రాంచ్ల సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని బ్లడ్ డొనేట్ చేయడం అభినందనీయమన్నారు. బ్లడ్ కొరతను తగ్గించేందుకు బ్లడ్ డొనేషన్ క్యాంపులను ప్రతి చోట నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ హెడ్ రోహిణి కుమార్, బ్రాంచ్ మేనేజర్ తారక రామారావు, అరుణ్ కుమార్, పినాక పాణి, మేనేజర్ ఎలమంద వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ వారి సౌజన్యంతో వీళ్ళ ఎంప్లాయీస్, వీళ్ళ రోహిణి కుమార్ గారు క్లస్టర్ హెడ్ అండ్ తారక రామారావు గారు అండ్ స్టాఫ్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం, దానికి నన్ను గెస్ట్గా పిలవటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద వరల్డ్లో బిగ్గెస్ట్ బ్యాంక్ నాకు తెలిసి, అంటే కస్టమర్ బేస్డ్ కానీ అన్నిట్లో హెచ్డిఎఫ్సి టాప్ ప్లేస్లో ఉంది. ఇంకా మంచి హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మిచాంగ్ తుఫాను వల్ల తెనాలి, కొల్లిపర మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తెనాలి మండలంలో పెదరావూరు, చినరావూరు, బురిపాలెం, కొల్లిపర మండలం చక్రాయపాలెం, జముడుపాలెం, దావులూరు గ్రామాల్లో నీరు నిలిచిన వరి పొలాలను, తూములూరులో పడిపోయిన అరటి పొలాలను
కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వరి పంటను సాగు చేసిన రైతులు మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షం వల్ల చేతికి వచ్చిన పంట నేట మునిగిందని, కౌలుకు సాగు చేయటం వల్ల కౌలు పెట్టుబడి కలిపి ఎకరానికి దాదాపు 80,000 వరకు నష్టం వచ్చిందన్నారు. వరి కంకులు నీటిలో నానటం వల్ల మొలకలు వచ్చి సగానికి సగం కూడా దిగుబడి రాదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సకాలంలో స్పందించి పొలంలో ఉన్న నీటిని వేగవంతంగా తరలించేందుకు చర్యలు తీసుకోవడం వల్ల కొంతమేర ఉపశమనం కలిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్నా వెంకటేశ్వర్లు, డ్వామాపీడి శివరామరెడ్డి, కొల్లిపర ఎంపీడీఓ విజయలక్ష్మి, తెనాలి తహసీల్దార్ రవిబాబు, కొల్లిపర తహసీల్దార్ నాంచారయ్య, తెనాలి ఎంపీపీ ధర్మరాజు చెన్నకేశవులు, ఇరిగేషన్, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా బ్రాడీపేట ఓంకార క్షేత్రంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. కార్తీక శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవాలయంలో మహిళలతో సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. రామకృష్ణ శాస్త్రి పర్యవేక్షణలో ఓంకార క్షేత్రంలో జరిగిన లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక మాసం చివరి రోజైన 11వ తేదీన ఓంకార క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం అయిన 4వ సోమవారం మాస శివరాత్రి 2 కలిసి వచ్చిన వలన ఈ క్షేత్రంలో ఆ రోజున అత్యంత వైభవతంగా జరుగుతుంది. ఆ తారీఖు 11వ తారీఖు అయింది. ఆ రోజున అందరూ 50 మంది భక్తులు దేవాలయానికి విచ్చేసి ఆ స్వామివారి సేవలు తరించవలసిందిగా కోరుచున్నాము. అలానే ఆ రోజు 11వ తారీఖు సాయంత్రం నాడు మన ఓంకార క్షేత్రంలో స్వామివారి జ్యోతిలింగార్చన పూజా కార్యక్రమం ఉంటుంది. 50 మంది భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి ఆ స్వామి సేవలో తరించవలసిందిగా కోరుచున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి పాలనపై ఇంటింటికి వెళ్లి ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామని, అధికారంలో ఉంటూ పాలనపై ప్రజాభిప్రాయాలు తెలుసుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని, రాజకీయాలు, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా అవినీతి రహితంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు మంజూరు చేయడం వల్లే ప్రజల సంపూర్ణ మద్దతుతో తూర్పు నియోజకవర్గంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందని తెలిపారు. అనంతరం స్థానిక ప్రజలతో మమేకమై వారికున్న సమస్యలు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ సలీం, క్లస్టర్ ఇన్ఛార్జ్ హన్ను, వైసీపీ ముఖ్య నాయకులు, కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ను మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పవన్ సభలకు జనం మందగిస్తున్నారని ట్వీట్ చేశారు. అంటే టీడీపీ జనసేన పొత్తును తిరస్కరిస్తున్నారని అర్థమని అన్నారు. నిన్న విశాఖపట్నంలో జరిగిన సభ గురించి మంత్రి అంబటి ట్వీట్ చేశారు. పవన్ సభలకు జనం రావడం లేదని అన్నారు. రేపు 2వ శనివారం కారణంగా 33 kV లైన్ మెయింటెనెన్స్ మరియు చెట్లు తొలగించుట కోసం మేడికొండూరు మండల పరిధిలోని అన్ని గ్రామాలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని డోకిపర్రు ఏఈ జి నాగరాజ్ కుమార్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ దెబ్బతిన్న రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన. దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన, సర్కార్ తీరుపై మండిపాటు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావాలి. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్ని చైతన్యపరుస్తూ ర్యాలీ. అనర్హుల ఓట్లు తొలగిస్తున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడి. డిసెంబర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్, ఫిబ్రవరిలో ఎగ్జామ్స్. నోటిఫికేషన్ విడుదల రాజకీయ దురుద్దేశమేనన్న టీడీపీ నేత అశోక్ బాబు. తుఫాన్తో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. వామపక్ష నేతల డిమాండ్.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.